మళ్ళా హైదరాబాద్ దానికి మీకేదో ఒకటి తయారీ ఇక్కడ ఇచ్చుకోవాలి చేయండి. సీసీ దాని నలుపుకునేసి కదా 70 అవుతుంది కదా అవి మొత్తం సార్ ఇప్పుడు అంటే మీకు జస్ట్ ఒక డేట్ ఇస్తారు. ఈ డేట్ వరకు ఉన్న అసెంబ్లీ తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై కేసీఆర్. ఆ జియో ప్రకారము మన ఇప్పుడు హైదరాబాద్ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ని 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేశారు. ఒకటి మల్కాజ్గిరి, ఒకటి గ్రేటర్ హైదరాబాద్, ఒకటి సైబరాబాద్. అయితే ఇదైతే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 150 డివిజన్లతో కలిపి ఒకటి జిహెచ్ఎంసీ అని దాని కింద కార్పొరేషన్ కింద డిక్లేర్ చేసి ఒక జియో ఇష్యూ చేశారు. ఈ జియో ఇష్యూ చేయకముందు చాలా రోజుల నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ శంషాద్ జోన్ రానప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము అందరం యాక్టివ్గా ఉండి పార్టిసిపేట్ చేసి రిజిస్ట్రేషన్స్ చేసి ఎన్నో వ్యయ ప్రయాసాల తర్వాత అప్పుడు కూడా మేము చేస్తుంటే వాళ్ళు ఏమన్నారు, లే ఆల్రెడీ ఇది రాజనాథ్ జోన్ కింద పోతుంది మనది అని అన్న తర్వాత కూడా వాళ్ళకి తెలియకుండా శంషాద్ జోన్ మా అందరి పోరాటం వల్ల శంషాద్ జోన్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది సైబరాబాద్ కమిషనర్ కాకుండా హైదరాబాద్ చేసిరో ఆ రోజు కూడా మేము అందరం కలిసి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఇది కావద్దు అని చెప్పి మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని డైవర్ట్ చేసిరు. ఎట్లా డైవర్ట్ చేసిరు? ఏదో ఎమ్మెల్యే పోయినట్టు, ఈయనకు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినట్టు, ఈ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే చెప్తే సీఎం విన్నట్టు, మాకు అందరికి నెక్స్ట్ డే ప్రెస్ మీట్ ఏమి ఇచ్చారు అందరికీ జనాలకి, ఇది ఆల్రెడీ మేము మాట్లాడినాము, సీఎం గారు దీన్ని పాజిటివ్గా తీసుకున్నారు, మంచిగా స్పందించారు, ఇది మళ్ళీ సైబరాబాద్ కలిపే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు, ఎవరు ఆందోళన కావద్దు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది మీ అందరికి అన్ని పేపర్లో వచ్చి అందరికి తెలిసిందే, విత్ ఫోటో సీఎంతో దిగినట్టు. అది మరి కొత్త ఫోటోవా పాత ఫోటో ఎవరు తెలియదు, అది ఇచ్చిండు. ఆఖరి మన ఎమ్మెల్యే ఏమనుకుంటున్నాడు, ప్రతిసారి ఏదో ఒక పేపర్, నెలకొక హెజిటేషన్, నెలకొక జీవో, నెలకొక నోటీసు, ఇవి ఏ విధంగా పోదాం అనుకుంటున్నారు ముందుకు? అసలు శంషాద్ ప్రజల మీద పగబట్టినవా, లేక శంషాద్ అంటే నీకు ఇష్టమే లేదా, లేకుంటే నీ సొంత ప్రయోజనాల కోసం ఏమో మమ్మల్ని తీసుకుపోయి తాకట్టు పెట్టినవా శంషాద్ని? ప్రతి విషయంలో ఏ విషయంలో పోయినా మాకే ఇబ్బందా? శంషాద్ అనేది అసలు ఏ విధంగా మీకు ఇష్టం ఉంటుంది నాకు అర్థమవుతలేదు. పొద్దున్న లేస్తారు, అసలు సబ్జెక్ట్ పైన మీరు ఆలోచిస్తురా? మరి ఇప్పుడు ఇలా జియో వచ్చింది కానీ, నా జియో వచ్చిందని కానీ కనీసం స్పందించి అయ్యో అని చెప్పి టెన్షన్ పడో ఏదో వేసి మరి సీఎం దగ్గరకు పోయి మరి మాట్లాడినావా? లేకపోతే ఇంకేమైనా రేపు నాడు ఏమైనా మీ తరఫు నుంచి జేఏసీ తరఫు నుంచి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా పని చేస్తారా? ఎట్లాగో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, రండి మరి ఒక జేఏసీ లాగా ఉండి మనం అందరం కలిసి ఇదే ఎమ్మెల్యే ముందు పెట్టుకొని ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్యక్రమం చేద్దాం, రండి మరి ముందుకి. మీరు అసలు జనాలను ఏం చేద్దాం అనుకుంటారు ఆఖిరు? రేపు వచ్చిన ఈ 150 ఇప్పుడు యాక్చువల్గా 75 డివిజన్లు ఏమో సైబరాబాదు, 75 డివిజన్లు ఏమో మల్కాజ్గిరి. మరి హైదరాబాద్ 150 ఎందుకు? హైదరాబాద్ 2 డివిజన్లు చేయొచ్చు కదా, 2 కార్పొరేషన్లు చేయొచ్చు కదా. ఇది దీనిలో 75 75 దాంట్లో ఏమో ఇబ్బంది అవుతుందా మీకు? దీనివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా, లేకపోతే జనాలకి ఏమైనా నష్టం జరుగుతుందా? ఏదైనా సరే ఎప్పుడైనా అధికార వికేంద్రీకరణ చేస్తేనే కదా ప్రజల దగ్గరకు అన్ని పోయేటివి ఇష్యూస్. ఇప్పుడు నువ్వు 150 డివిజన్లకు ఇప్పుడు ఏడికించి ఖైరతాబాద్కి స్టార్ట్ చేస్తే నువ్వు శంకరపురం దాకా నువ్వు జిహెచ్ఎంసీ పెడితే అసలు డెన్సిటీ అనేది నీకేం అర్థమవుతుంది? డెన్సిటీ ఏమో పాపులేషన్ అక్కడ ఎక్కువ, ఇక్కడ డెన్సిటీ లేదు. అక్కడనేమో మొత్తం డెవలప్మెంట్ ఇప్పుడు అక్కడే చేస్తారు, అక్కడ ట్యాక్స్ ఇక్కడ ట్యాక్స్ తీసుకపోయి అక్కడ కడతారు, ఆ ట్యాక్స్ తీసుకొని అక్కడ ఆడుకొని అక్కడ డెవలప్ చేస్తారు. మరి ఇక్కడ మేమేం కావాలా? అసలు మీరేమో ఆలోచిస్తారా? అసలు జనాల గురించి ఏమన్నా మీరు ఆలోచిస్తారా? కాంగ్రెస్ గవర్నమెంటే కానీ లేకుంటే ఎమ్మెల్యే అని కానీ దేని స్పందించరు, దేని ఇష్యూ మాట్లాడరు, ఏమన్నా అంటే మభ్య పెడతారు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. వాళ్ళు ఫుల్ టైం ఒకటే జనాలు డైవర్ట్ చేయాలా, వాళ్ళ పని చేసుకోవాలా. ఇది క్లియర్ ప్రతిసారి జరుగుతూనే ఉంది. ఇంకెన్నిసార్లు మీరే చూస్తారు, గత 6 నెలల నుంచి మేము ఎన్ని రిజిస్ట్రేషన్స్ చేస్తున్నాం. పవర్ మీద మేమే రిజిస్ట్రేషన్ చేయాలా, అటు పోతే జోన్ల మీద మేమే రిజిస్ట్రేషన్ చేయాలా, ఇప్పుడు కార్పొరేషన్ మేమే రిజిస్ట్రేషన్ చేయాలా. మాకు రిజిస్ట్రేషన్స్ ఏం కొత్తగా ఉద్యమాలు కొత్తమేం కాదు, ఉద్యమం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేసి మళ్ళీ మేము సపరేట్గా శంషాద్ అనేది ఒక కార్పొరేషన్ తీసుకొచ్చుకుంటాం, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ మీరేం చేస్తారు?
ఇన్ని రోజుల నుంచి మీకు ఓట్లు వేయించుకుంటా మీరు ఏం చేస్తారు? జనంకి ఏం చేద్దాం అనుకుంటారు అసలు? జనంని మొత్తం మభ్యపెట్టి ఈ విధంగా నాశనం చేసేసి శంషాద్ నాశనం చేసేసి నేను రాజేంద్ర నెక్స్ట్ బైఫికేషన్ అయిపోతే రాజేంద్ర పోయి నిలబడదాం శంషాద్ ఏమైనా అడగాలనుకుంటున్నావా? మరి ఏ విధంగా రాజేంద్ర కూడా నువ్వే కదా, నీకు ప్రేమ ఉండాలి కదా రాజేంద్ర మీద కూడా. ఇప్పుడు రాజేంద్ర నువ్వు కాదండి, ఇప్పుడు మరి నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పేది. నాకు ఇష్టం లేదు, నేను సీఎం దగ్గర పోయినా, నేను సీఎం దగ్గర పోయి మాట్లాడినాను, ఆయన పాజిటివ్గా డిసిషన్ తీసుకుంటున్నానని చెప్పారు కదా మా రోజు. దేనికి డైవర్ట్ పాలిటిక్స్ ఇవన్నీ? అందుకే దయచేసి మీ మీడియా మిత్రులకు కానీ మా శంషాద్ డివిజన్ లేకుంటే కొత్తగూడ డివిజన్ అందరి ప్రజలకు ఇది గమనించాలి, మీరు సీరియస్గా తీసుకోవాలి. ఇది ప్రతిసారి మనకు అన్యాయం జరుగుతుంది. మనకు అన్యాయం జరుగుతుందంటే మనది ఉన్న ఇది జియోగ్రఫికల్గా కాదు, మనకున్న పాలకుల వల్లనే మనకు అన్యాయం జరుగుతుంది. 111 జీవోని స్టార్ట్ చేసి ఇప్పటివరకు ప్రతి ఒక్కటి పాలకుల వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ వల్లనే మనకి ఇబ్బంది అవుతుంది. 150 డివిజన్ కలిపి ఒక జిహెచ్ఎంసీ వాళ్ళు అనుకుంటున్నారు ఇదేదో మేము ఏదో ఓట్ల కోసం మా ఎనాలిసిస్ ప్రకారం మేము చేసుకుంటున్నాం, మేము లాభపడదాం అనుకుంటున్నామో. దయచేసి అట్లా ఏమనుకోకండి, అందరు ఏకీకృతం అవుతారు. రేపు ఇదే కాంగ్రెస్ పార్టీ బొంద పెడతారు. ఈ విధంగా మీ నియంత పరంగా మా ఇష్టం ఉన్నట్టు మేము పోతామంటే రేపు బొంద పెట్టే రోజు తొందరగా వస్తారు రాజకీయంగా. దయచేసి మీరు అందరికి చెప్తున్నాను, నేను అందరు రాజకీయ నాయకులు చెప్తున్నాను, ఇది గమనించండి. మీకు కూడా ఇది రేపు జరిగే నష్టమే. మీరు పార్టీలో ఉండొచ్చు ఇవాళ, కానీ శంషాద్ శంషాద్ మీరు ఉండే నివాసం ఉండే ప్లేస్ ఇదే కదా. రేపు ఇక్కడే కదా మీరు ఏ విధంగా ఉండాలన్నా కూడా, ఏ పని చేయాలన్నా కూడా ఏ విధంగా ఇక్కడే ఉండాలి కదా మీరు. మరి ఇప్పుడు ఇది తీసుకపోయి రేపు ఎంఐఎం చేతిలో పెట్టేస్తే ఏ విధంగా మనం ముందుకెళ్తాము? ఇదైతే సీరియస్గా తీసుకోవాలి. దయచేసి ప్రజలందరూ గమనించండి. దీనిపైన మీరు అందరు కలిసి రండి, మాకు సపోర్ట్ చేయండి. మేము మీకోసం కొట్టడానికి రెడీగా ఉన్నాం, ముందుకెళ్తాం. మీరు ఎంత ప్రోత్సహిస్తే అంత ముందుకెళ్తాం. ఖచ్చితంగా తెలంగాణ తెచ్చుకున్న పార్టీ మాది, ఇది పెద్ద ఇష్యూ కాదు. మేము అందరం ఏకీకృతం అవుతాం. ఇప్పుడు ఏ విధంగా ఏడుకెంచి అయితే తొర్రూరు నుండి స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు ఇదంతా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తునే ఉన్నారు, క్యాడర్ పెద్ద ఎత్తునే ఉంది. మేము దీన్ని పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తాం. ఇదే కార్తీక్ అన్న నాయకత్వంలో, మేడం నాయకత్వంలో, సబితాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో, మా సీనియర్ నాయకులత్వం రేపు కూర్చొని మేము కార్యాచరణ ఒకటి రెడీ చేసుకుంటాం. దాంతో ముందుకు వెళ్తాం. కార్పొరేషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అయితే 150 డివిజన్లతోటి ఈ యొక్క కార్పొరేషన్ పెట్టిందో దాన్ని డివైడ్ చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఒక 60 నుంచి 70 డివిజన్లు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను మొత్తం కలుపుకొని ఒక 75 డివిజన్లతోటి శంషాబాద్ పేరు పైన శంషాబాద్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులను, ప్రజలను అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈ డివిజన్ ఏర్పాటయ్యే విధంగా మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.